నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. నరసన్నపేట నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ధర్మాన కృష్ణదాస్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. రానున్న ఎన్నికల్లో తనను గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. ధర్మాన వెంకట వేలాది మంది కార్యకర్తలు, నాయకులు తరలి రావడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. నరసన్నపేట నియోజకవర్గంలో పలు ప్రాంతాల ప్రజలు వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న పథకాల వల్ల లబ్ధి పొందిన వారే కావడం విశేషం. జగనన్న ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ఆ ప్రాంతంలో వేలాది కుటుంబాలకు అందుతున్నాయని స్థానిక నాయకులు చెబుతున్నారు. లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు రామ్ కుమార్, చిన్ని అంటారు. పురుషోత్తనగర్ కాలనీలో నివాసం ఉంటున్నాను. ఈరోజు నరసన్నపేట అభివృద్ధిలో ముందున్న నాయకుడు దాసన్నకు మించిన నాయకుడు ఈ నరసన్నపేటలో ఎవరూ లేరు. ఈ దాసన్నకి ప్రతి వీధిలో ఏమవుతుంది, ఏం జరుగుతుంది, ఎలా అభివృద్ధి చేయాలనే ఏకైక కాంక్ష ఉన్నది ఒక్క దాసన్న నాయకుడు మాత్రమే. ఈ నరసన్నపేట నియోజకవర్గానికి వస్తే దాసన్నకు మించిన నాయకుడు లేడు. ప్రతిపక్ష నాయకుల్లో ఏ నాయకుడు కూడా దాసన్నకు పోటీ కాదు. మా నియోజకవర్గంలో పొత్తులు ఎంతమంది పెట్టుకున్నా, ఎంతమంది మోసం చేసి బయటకు పోయినా మా దాసన్న విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఒక దాసన్న తలుచుకుంటే ఒక కామన్ మ్యాన్ కూడా హీరోని చేయగలడు. అలాంటి దాసన్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళందరికీ చెప్తున్నా, దాసన్న విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. ప్రజలంతా దాసన్న వైపు ఉన్నారు. మిమ్మల్ని నాయకులుగా తీర్చిదిద్దింది దాసన్న మాత్రమే, అది మర్చిపోవద్దు. ఇక్కడ నరసన్నపేట నియోజకవర్గంలో అతి నుంచి భారీ మెజార్టీతో దాసన్న గెలుపు పొందుతారని మా యువతంతా ఆకాంక్షిస్తున్నారు. నా పేరు పిఎల్ శర్మ, నరసన్నపేట పట్టణం నుంచి మాట్లాడుతున్నాను. నేను వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా ఉన్నాను. జగనన్న గెలుపు గురించి, దాసన్న గెలుపు గురించి అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నాము. జగనన్న గారి పేరు ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలని ఇంటింటికి ప్రచారం చేస్తూ గెలుపు గురించి కృషి చేస్తున్నాము. మరి ప్రస్తుతానికి జగనన్న కాలనీలో ఇంటింటి ప్రచార నిమిత్తం వచ్చాము. ఇక్కడ జరిగిన అభివృద్ధి గురించి ఇంటింటికి ప్రచారం చేస్తూ జగనన్న గారి గెలుపుకి, దాసన్న గారి గెలుపుకి అహర్నిశలు కష్టపడి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాం. శ్రీకాకుళం పార్లమెంట్ అభ్యర్థిగా పేడారి తిలక్ గారు పోటీ చేస్తున్నారు. అలాగే నరసన్నపేట ఎమ్మెల్యేగా ధర్మాన కృష్ణదాస్ గారు పోటీ చేస్తున్నారు. ఈసారి మాత్రం ఎమ్మెల్యేగా కృష్ణదాస్ గారికి భారీ మెజారిటీ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే శ్రీకాకుళం పార్లమెంటును కూడా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వదిలే పరిస్థితి లేదు. అది కూడా గెలుచుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. జగనన్న గారు చేసిన అభివృద్ధి పథకాలే వాళ్ళిద్దరిని భారీ మెజార్టీతో గెలిపిస్తారని మేము ఆశిస్తున్నాము. నరసన్నపేట నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే ధర్మాన కృష్ణదాస్ మరోసారి విజయం సాధించాలని వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ప్రజల సంక్షేమం గురించే ధర్మాన ఎప్పుడు ఆలోచిస్తారని వైసీపీ స్థానిక నేతలు చెబుతున్నారు. జగన్ సీఎం అయిన తర్వాత తమ వంటి అనేక కుటుంబాలకు మేలు జరుగుతుందని నరసన్నపేట నియోజకవర్గంలోని అనేక మంది మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జగన్ కారణంగానే తమ పిల్లలు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ చదువుకుంటున్నట్లు వారు తెలిపారు. ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చిన జగన్ కు మరోసారి తాము గెలిపించుకుంటామని ఆ మహిళలు తెలిపారు. ధర్మాన ప్రసాదరావు చేస్తున్న ప్రచారంలో వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు, నేతలు పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ.